హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మన వీడియో ఫోటోగ్రఫీ సబ్జెక్ట్ పైన ఉందండి. చాలామందికి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకోవడానికి మంచి పిక్చర్స్ తీయడానికి డీఎస్ఎల్ఆర్ కొనుక్కొని అల్టిమేట్ క్వాలిటీ ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో వేసుకోవడానికి బావుండాలన్నట్టు డీఎస్ఎల్ఆర్‌లు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు షాప్ అతను యూవీ ఫిల్టర్ అనేది ఇది కొనండి మీరు. దాంతో పాటు మీకు కెమెరా లెన్స్‌కి ప్రొటెక్షన్ ఉంటుంది. మళ్ళీ యూవీ రేస్ ఫిల్టర్ చేసేసి మీ పిక్చర్స్, ఇమేజెస్ కూడా మంచిగొచ్చేలా చేస్తాయని చెప్పి ఇది కంపల్సరీ మీకు వాళ్ళు అమ్ముతారు. అయితే ఇది కొనడం నిజంగా యూజ్‌ఫులా? లేకపోతే అది యూజ్‌లెస్సా? అంటే దానికి పెట్టే డబ్బులు వేస్టా? లేకపోతే దానివల్ల ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా? అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్‌గా చెప్తాను. ఎందుకంటే చాలామందికి అది జస్ట్ కొనుక్కొని దాని పైన పెట్టేస్తారు గానీ దానివల్ల లాసా? బెనిఫిటా? అది ఏం చేస్తుందో కూడా చాలామందికి తెలియదు. ఇవి 2 చీపర్ మోడల్స్ అండి. ఒకటేమో రూ. 250 పెద్దదేమో రూ. 300. ఇవి 2 నేను మీకు జస్ట్ డెమో ఇవ్వడానికి చూపిస్తున్నాను గానీ నేను యాక్చువల్‌గా వాడే యూవీ ఫిల్టర్స్ ఇవ్వండి. ఇది జైస్ బ్రాండ్‌వి వాడతాను నేను. ఇది మీరిక్కడ చూడొచ్చు. ఇది చాలా కాస్ట్‌లీ ఉంటుంది. అంటే ఈ చీప్ దాంతోటి ఈ జైస్‌ని కూడా మీకు కంపేర్ చేసి రెండిట్లో డిఫరెన్స్ ఏముంటుందో చూపిస్తాను. ఇక్కడ మీరు బాక్స్ పైన జైస్ బ్రాండింగ్ ఉన్న యూవీ ఫిల్టర్ సింపుల్ అంతే ఉంది. టీ స్టార్ కోటింగ్ అనేది వాళ్ళది ప్రొప్రైటరీ మల్టీ కోటింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ మీరు జైస్ ఫిల్టర్స్ హై క్వాలిటీ మెటీరియల్ తోటి రేర్ ఎర్త్ మెటీరియల్ తోటి చాలా లెజెండరీ టీ స్టార్ కోటింగ్ ఇచ్చి చేసుంటాయని రాసుంది. మళ్ళీ దానిపైన బాక్స్ పైన 6,250 ప్రైజ్ ఉంది. కానీ నాకిది 5,000కి దొరికిందండి మార్కెట్‌లో. మీరు అనుకోవచ్చు 5,000-6,000 రూపీస్ జస్ట్ ఒక ఫిల్టర్ కోసమా అని. ఎందుకంటే ఆ ప్రైస్‌లో మీకు ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ లెన్స్ వచ్చేస్తుంది. ఆ ప్రైస్‌లో అంటే 5-6 వేలు అంటే ఒక ఫిల్టర్‌కి చాలా ఎక్కువ. కాకపోతే మీరిక్కడ చూడొచ్చు ఇది హైయెస్ట్ క్వాలిటీ జైస్ లెన్సెస్‌కి సపోర్ట్ చేయడానికి హై క్వాలిటీ ఆప్టికల్ గ్లాస్‌తో తయారు చేసుంది. మళ్ళీ వాళ్ళ లెజెండరీ టీ స్టార్ కోటింగ్ ఇచ్చేసి రిఫ్లెక్షన్స్‌ను గోస్ట్ ఇమేజెస్ రాకుండా ప్రిసిషన్ మెథడ్‌లో తయారు చేసుంది. అది కూడా యానోడైజ్డ్ అల్యూమినియం రింగ్ తోటి. ఇక్కడ మేడ్ ఇన్ జపాన్ అని రాసుంది. యాక్చువల్లీ జైస్ బ్రాండ్ వచ్చేసి జర్మనీది. కాకపోతే మంచి ఆప్టిక్స్ అన్నీ ఇవాళ రేపు జపాన్‌లో అంటే ఆప్టిక్స్ తయారు చేయడానికి జపానే చాలా ఫేమస్ అండి. అంటే ఆప్టికల్ గ్లాస్ అది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జపాన్‌లో ఉన్నట్టుంది. వీళ్ళ కంపెనీ అయితే యాక్చువల్‌గా జర్మన్‌ది ఇది జైస్ అనేది. ఇది ఇలాంటి నీట్ ప్లాస్టిక్ బాక్స్‌లో వచ్చింది. ఇది 5,000 రూపీస్ అంటే టూ ఎక్స్‌పెన్సివ్. నాకు ఆ రేంజ్‌లో అయితే నాకు 50 ఎంఎం స్టాండర్డ్ లెన్స్ వచ్చేస్తుంది ఒక కెమెరాకి. 1.8 ఉన్న లెన్స్ కూడా వచ్చేస్తుంది. ఇది మీరిక్కడ చూడొచ్చు. బాక్స్ లోపల నీట్‌గా ఇట్లా పెట్టొచ్చింది. ఇది హై క్వాలిటీ యానోడైజ్డ్ అల్యూమినియం అలాయ్ రింగ్ మౌంట్ తోటి వస్తుందండి. అంటే చాలా స్లిమ్ బెజల్స్ ఉంటాయి. మేడ్ ఇన్ జపాన్ అని ఇటు సైడ్ రాసి ఇక్కడ మీకు జైస్ టీ స్టార్ బ్రాండింగ్ కూడా ఉంది ఇంకో సైడ్. చాలా హై క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ ఉంది. యూవీ ఫిల్టర్ 67 ఎంఎం ఇది. నేను అన్ని లెన్సెస్‌కి జైస్‌వే వాడతానండి యూవీ ఫిల్టర్స్. వేరే కంపెనీ వాడను. ఇందులో మధ్యలో వచ్చే గ్లాస్ కూడా చాలా థిన్ గ్లాస్ ఉంటుంది. అంటే అది గ్లాస్ ఉన్నట్టే ఉండదు. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఈ చీప్ దానికిను జైస్‌కి డిఫరెన్స్ ఇమ్మీడియేట్ మీకు ఇట్లా చేతిలో పట్టుకోంగానే తెలుస్తుంది. మీరక్కడ రిఫ్లెక్షన్స్ చూడొచ్చు. రైట్ సైడ్‌ది సామిగాన్ రూ. 300 ఫిల్టర్. లెఫ్ట్ సైడ్‌ది జైస్. రిఫ్లెక్షన్స్ మీకు ఒక అట్‌లీస్ట్ 20, 30 టైమ్స్ బ్రైటర్ ఉన్నాయి రైట్ సైడ్ దాంట్లో. అంటే లైట్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది చీప్ యూవీ ఫిల్టర్స్‌లో. అంటే వచ్చిన లైట్‌ని అది రిటర్న్‌గా బౌన్స్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. ఇందులో మాత్రం జైస్‌లో మొత్తం లైట్ అంతా లోపలికి పాస్ అవుతుంది. మీరిక్కడ చూడొచ్చు. అంటే లైట్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు యూవీ ఫిల్టర్ చీప్‌ది వాడితే ఉన్న ఇమేజ్ క్వాలిటీ కూడా మీది ఇంకా అంటే బ్రైట్‌నెస్ తగ్గుతుంది. ఇమేజ్ క్వాలిటీ అంతా తగ్గిపోతుంది. ఎందుకంటే లైట్ గ్లాస్ పైన పడేసి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇందులో జైస్‌లో మాత్రం పాస్ అయ్యి లోపలికెళ్ళిపోతుంది. దానివల్ల మీకు ఒకటైతే ఫస్ట్ మీకు లైట్ పాస్ అయ్యే అడ్వాంటేజ్ ఒకటుంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు రిఫ్లెక్షన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడీ లైట్ లెఫ్ట్ సైడ్ దాంట్లో చీప్ దాంట్లో చాలా బ్రైట్‌గా కనపడుతుంది. రైట్ సైడ్ జైస్‌లో మీకు డిమ్‌గా కనపడుతుంది. అంటే మీకు రిఫ్లెక్షన్స్ తక్కువున్నది. మీకు లైట్ రిఫ్లెక్ట్ అయ్యే ఇంటెన్సిటీ. దానివల్ల మీకు గోస్ట్ ఇమేజెస్ అనేటివి కూడా తగ్గిపోతాయి. ఇక్కడ గోస్ట్ ఇమేజింగ్ మీకు చూపిస్తాను. టార్చ్ డైరెక్ట్ లెన్స్‌లో కొట్టినప్పుడు అట్లాంటి మీకు రౌండ్ గ్రీన్ స్పాట్స్ ఉన్నాయి కదా! ఆ స్పాట్స్‌ని గోస్ట్ ఇమేజెస్ అంటారు. అది యాక్చువల్లీ ఇమేజ్‌లో కూడా ఉంటది. చీప్ ఫిల్టర్స్ పెడితే అదొస్తది. ఇప్పుడు జైస్‌ది పెడితే మీకు అంత ఉండదండి ఇందులో. మీకు ఇది పెట్టిన తర్వాత మీకే క్లియర్‌గా కనపడుతుంది. ఇందులో అంత లేదు చూడండి మీరు గ్రీన్ స్పాట్స్ చాలా ఫెయింట్. అంటే దాంతోటి కంపేర్ చేస్తే మీకు 5-6 రెట్లు తక్కువుంది. ఇంకోటి ఈ జైస్ ఫిల్టర్స్ అనేటివి ఇక్కడ మీరు చూడొచ్చు. నేను యూవీ ల్యాంప్ బ్యాటరీకి పెట్టి యూవీ ఎల్ఈడీ పెట్టి అల్ట్రావైలెట్ లైట్ చెక్ చేస్తున్నాను. ఫోన్ కెమెరాలో మీరు చూడొచ్చు. యూవీ లైట్ మొత్తం అందులో ఈ ఫిల్టర్ తీస్తే
మీకు యూవీ లైట్ అలా కనపడుతుంది. ఫిల్టర్ పెడితే యూవీ అల్ట్రావైలెట్ లైట్‌ని ఆ ఫిల్టర్ మొత్తం బ్లాక్ చేసేస్తుంది. అంటే మీకు పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు కలర్స్, కాంట్రాస్ట్ అవి అనవసరపు యూవీ ఫ్లేర్ అదంతా కట్ అయిపోయి పిక్చర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది జైస్‌ది పెడితే. దాని ప్లేస్‌లో మీకు ఇది చీప్‌ది ఉంది కదా! సామిగాన్ అనేది అది కూడా పెట్టి చూపిస్తాను. ఇది పెడితే యూవీలో ఏం పనిచేస్తుందని. ఇది ఇక్కడ చూడండి మీరు. ఇంకా యూవీ లైట్‌ని అది ఇంకా అంటే మొత్తం వర్స్ట్ చేస్తుంది. ఇంకా స్ప్రెడ్ చేసి ఇంకా అసలు పిక్చర్ యూజ్‌లెస్ పిక్చర్ అయ్యేలాగా చేస్తుంది. అంటే చీప్ ఫిల్టర్ వాడినప్పుడు మీకు ఉన్నదానికంటే కూడా పిక్చర్ ఇంకా అంటే వేస్ట్ అయిపోతుందన్నట్టు. మీరు ఇట్లాంటి ఎక్స్‌పెన్సివ్ జైస్ ఫిల్టర్‌లు అట్లాంటివి వాడినప్పుడు మీకు 100% ఇక్కడ మీరు సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్‌దేమో మీరు చీప్ ఫిల్టర్ యూజ్ చేసినప్పుడు, రైట్ సైడ్‌దేమో జైస్ యూజ్ చేసినప్పుడు ఆ యూవీ అల్ట్రావైలెట్ ఎల్ఈడీలోంచి వచ్చే లైట్ ఇది జైస్ ఫిల్టర్ మొత్తం కట్ చేస్తుంది. ఇంకా ఇది కొంచెం సీన్ కంపారిజన్ కూడా పెట్టాను నేను. ఒకటి వితౌట్ యూవీ, ఒకటి జైస్ యూవీ, ఒకటి సామిగాన్ యూవీ. మీకు ఇది పెద్ద స్క్రీన్ పైన అయితే మీకు క్లియర్‌గా ఏంటనేది కొంచెం అంటే ఇట్లాంటి సీనరీస్‌లో కూడా మీకు స్లైట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది మంచి యూవీ ఫిల్టర్ పెట్టినప్పుడు. ఆ సామిగాన్‌ది మీరు స్కై చూడండి. అది ఇంకా మొత్తం ఫ్లేర్ లాంటిది కొట్టేసి ఇంకా వైట్ అయిపోయింది. అయితే ఎప్పుడు చీప్ యూవీ ఫిల్టర్ వాడే కంటే అసలు ఏం వాడకుండా ఉండడమే బెటర్. తీసుకునేది ఉంటే మాత్రం మీరు 100% పనిచేసే ఒరిజినల్ ఇలాంటి జైస్ యూవీ ఫిల్టర్స్ తీసుకోవాలి. లేకపోతే అసలు ఏమీ వాడొద్దండి. అయితే ఇదండి మనం ఈరోజు నేర్చుకున్న టిప్. ఇది నేను ఎన్నో సంవత్సరాలు పట్టింది టెస్ట్ చేసి నిజంగా అసలు ఎక్స్‌పెన్సివ్ యూవీ ఫిల్టర్స్ పనిచేస్తాయా లేదా అని కనుక్కోవడానికి నాకు అట్‌లీస్ట్ చాలా సంవత్సరాలు పట్టింది. ఇది నేనే కనుక్కున్నాను. ఇట్లా ఒక యూవీ లైట్ పెట్టేసి దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చని. సరే అండి మరి ఒకవేళ ఈ టిప్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.